గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం 14 గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ కార్బన్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎనామలస్ బిహేవియర్ లో చూసినట్లయితే మనకి దీని అసలు ఎనామలస్ బిహేవియర్ ఎందుకు వచ్చిందో మాట్లాడుకున్నాము. Anomalous means different type of behavior and compared to all the elements present in that 14 grouping. ఇక్కడ చూసినట్లయితే దీనికి మెయిన్ గా ఈ anomalous behavior లో 3 కేటగిరీస్ లక్షణాలు వస్తాయని చెప్పి క్యారెక్టరిస్టిక్స్ ఏంటవి ఎల్లోట్రోపీ గురించి మాట్లాడుకున్నాం. అంటే క్యాటనేషన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేస్తాం. క్యాటనేషన్ దెన్ నెక్స్ట్ దాని యొక్క మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్ గురించి మాట్లాడాము. మల్టిపుల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడాము. అన్నప్పుడు ఎల్లోట్రోపీ అనేటువంటి విషయంలో మాట్లాడినప్పుడు అసలు ఎల్లోట్రోపీ అంటే ఏంటో మాట్లాడాము. ఎల్లోట్రోపీ అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ in different physical forms and having same or similar chemical properties అనేటువంటి విషయం మాట్లాడాము. దాంట్లో చూసినట్లయితే దీని యొక్క ఎల్లోట్రోప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం మీ క్లాస్లో. చేసినట్లయితే మొత్తం ఈ కంటెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. Here allotropes of carbon. It is allotropes of carbon, which is very important 4 marks వచ్చింది. అమ్మ మీకు ఈ చాప్టర్లో ఉన్నటువంటి సమ్ కంటెంట్ తీసేగా ఈ చాప్టర్లో ఏమన్నా ఇంపార్టెంట్ 4 మార్క్స్ వచ్చింది కింద ఏమన్నా ఉందంటే అది ఇదే వస్తుంది. లేకపోతే దీని నుంచి 2 మార్క్స్ వచ్చేసి రావడం జరుగుతుంది. Allotropes of carbon. Here allotropes of carbon are mainly 3. They are all are crystalline allotropes and in that first one is diamond and the second one is graphite and the third one is fullerenes. The third one is fullerenes. ఇక్కడ ఈ యొక్క డైమండ్ అండ్ గ్రాఫైట్ ఏవైతే ఉన్నాయి ఈ రెండు కాంబినేషన్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది రావడానికి వస్తుందండి. లేకపోతే వీటిలోనే మోర్ నెంబర్ ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి వాడు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అవేంటి ఆ క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇది 1 by 1 ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటి గురించి డిస్కస్ చేసినట్లయితే ఈ యొక్క 14 గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి చాప్టర్ మీకు క్లోజ్ అయిపోద్దాము. యాక్చువల్గా వచ్చి 14th గ్రూప్ లో 4 మార్క్స్ వస్తాయి మీకు అండి. ఫస్ట్ 1 by 1 కాంపౌండ్ గురించి డిస్కస్ చేయొచ్చు. హియర్ ఫస్ట్ వన్ ఈజ్ డైమండ్ గురించి మాట్లాడాలి. డైమండ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకి తెలిసినటువంటి ఒక సబ్స్టెన్స్ దట్ మీన్స్ ఒక కాంపౌండ్. డైమండ్ అనేటువంటిది ఎలా వాడతాం మనం జనరల్ గా ఇట్ ఈస్ వెరీ ప్రీసియస్ స్టోన్. చాలా 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 విలువైనటువంటి ఒక జ్యువెలరీ ఆర్నమెంట్ గా వాడతాం. ఇప్పుడు అసలు ఆ డైమండ్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది 1 by 1 మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ డైమండ్ లో కార్బన్స్ అనేటువంటివి ఒక కార్బన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కార్బన్స్ తో మేడప్ అవుతుందండి. హియర్ ఇన్ డైమండ్ ఎవ్రీ కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ 4 కార్బన్ ఆటమ్స్ ఇన్ టెట్రాహెడ్రల్ మేనర్. టెట్రాహెడ్రల్ మేనర్ అంటే సపోజ్ ఈ కార్బన్ ఏదైతే ఉందో ఈ కార్బన్ 4 కార్బన్స్ తో టెట్రాహెడ్రల్ అన్నాం.
అంటే ఫస్ట్ సపోజ్ ఇక్కడ కార్బన్ ఉందనుకోండి, ఇక్కడో కార్బన్, మళ్ళీ ఇక్కడో కార్బన్ ఉంటుంది, తర్వాత ఇక్కడో కార్బన్ ఉంటుంది, దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే మనకి ఇలా కనబడుతుంది. టెట్రాహెడ్రల్ అంటే ఇలాగా ఈ రకమైనటువంటి ఫార్మేషన్లో కనబడుతుంది. అంటే ఫస్ట్ సపోజ్ మీకు చూసినట్లయితే ఈ రకంగానండి, ఇలా ఈ డైరెక్షన్లో ఈ రకంగా ఎలా అయిందనుకోండి, ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో మనకి టెట్రాహెడ్రల్ ప్యాటర్న్ అని చెప్తాం. అంటే ఇది బోర్డ్ అనేటువంటిది 2 డైమెన్షనల్ కాబట్టి మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ ఈ కార్బన్ ఉంది, ఇది ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇది అనుకుందాం, ఇది టాప్ ఉన్నటువంటి కార్బన్, ఇక్కడ ఈ కార్బన్ అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ వచ్చింది. నెక్స్ట్ ఇలా అంటే ఇది ఏదైతే ఉందో ఆ కార్బన్ ఎక్కడ ఉంటుందంటే ఈ డైరెక్షన్లో ఎలానే ఉంటుంది. తర్వాత ఈ కార్బన్ ఎక్కడ ఉంటుందంటే ఈ డైరెక్షన్లో ఎలానే ఉంటుంది. ఇంకా ఈ కార్బన్ ఏదైతే ఉంటుందో ఈ కార్బన్ బ్యాక్ సైడ్ అంటే ఎలాగే ఉంటుందమ్మా. అంటే మీకు మనకి బోర్డ్ అనేటువంటిది 2 డైమెన్షన్ కాబట్టి ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంటుందంటే బోర్డ్ లోపల ఉంటుంది. ఇలా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అని చెప్తాం. Here what happens in the diamond construction? Here it is fully made up of carbon atoms. మొత్తం దీంట్లో కార్బనే ఉంటాయి. Here in that diamond every carbon is surrounded by 4 carbon atoms in a tetrahedral pattern. Tetrahedral గా లైన్ ఉంటుంది. The bond angle between one is 109 degrees 28 minutes and the bond length is 1.54 angstrom units. ఇక్కడ మనకి బాండ్ లెంత్ ఏదైతే ఉంటుందో అంటే కార్బన్ కి ఉన్నటువంటి బాండ్ లెంత్ అంటే ఇది బాండ్ యాంగిల్, ఈ యాంగిల్ ఏదైతే ఉంటుందో అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కోణం, ఈ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది ఎంత ఉంటుందంట 109 degrees 28 minutes ఉంటుంది. ఇంకా ఈ 28 minutes ఏదైతే ఉందో దీన్ని మాడిఫై చేశారు ఇప్పుడు. అంటే ఇది దేనికి దగ్గరగా ఉందంటే హాఫ్ మినిట్ దగ్గరగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ప్రెజెంట్ యాజ్ 109.5 degrees అని చెప్తారు. 109.5 degrees, 1 డిగ్రీ అంటే 60 minutes. ఇది ఇండికేషన్ ఎలా పెట్టామంటే దానికి మినిట్స్ అనేటువంటి మీనింగ్. 1 డిగ్రీ అంటే 60 minutes, అంటే ఇది 30 minutes దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని ఎంత రాస్తాం అంటే 0.5 డిగ్రీ కింద రాస్తాం. ఇది ఇలాగా ఇది ఒక జైంట్ స్ట్రక్చర్ అండి. దట్ మీన్స్ ఇది ఎక్కడితో ఆగిపోతే కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఇది మళ్ళీ కార్బన్ టెట్రాహెడ్రల్ ప్యాటర్న్ లో రిమైనింగ్ వాటితో అలైన్మెంట్ ఉంటుంది. అలాగే ఈ కార్బన్ కూడా ఏంటి రిమైనింగ్ దాంతో టెట్రాహెడ్రల్ ప్యాటర్న్ లో ఉంటుంది. అలాగే ఈ కార్బన్ కూడా ఏంటి మళ్ళీ ఇంకో కార్బన్తో ఇది టెట్రాహెడ్రల్ ప్యాటర్న్ లో అలైన్ అయి ఉంటుంది. పోనీ ఎక్కడితో అవుతాయి అంటే ఇవి కూడా ఏమవుతాయి మళ్ళీ టెట్రాహెడ్రల్ ప్యాటర్న్ లో ఇలాగా కార్బన్స్ తో ఇలాగా ఫార్మేషన్ లో బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇలా మనకి ఈ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ అంతా వచ్చి మనకి ఎలా కనబడుతుంది అంటే ఒక జైంట్ మాలిక్యూల్ కింద కనబడుతుంది. ఒక జైంట్ మాలిక్యూల్ కింద కనబడుతుంది. జైంట్ అంటే ఏంటి జైంట్ వీల్ అంటాం. జైంట్ వీల్ అంటే పెద్దది. అలాగే జైంట్ వీల్ అంటే జైంట్ మాలిక్యూల్ అంటే ఒక చిన్న ఎన్ని కలిపి కూడా ఒక పెద్ద దాని కింద ఒక హార్డ్ స్ట్రక్చర్ కింద ఫామ్ అవుతుంది. Here in diamond what happens here? In diamond every carbon bounded with 4 carbon atoms in tetrahedral manner and every carbon is undergoing sp3 hybridization. sp3 hybridization. sp3 hybridization అసలు hybridization అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. hybridization అంటే దీంట్లో ఉన్నటువంటి కార్బన్ ఆటమ్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మనకి ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి మనకి ఇంకొక ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఈ యొక్క ఫినామినన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే హైబ్రిడైజేషన్ అని చెప్తాం. ఆల్రెడీ మీకు 10th లో వచ్చింది ఇది.
ఇలా ప్రతి కార్బన్ కూడా ఏం జరుగుతుంది, sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. sp3 హైబ్రిడైజేషన్ జరిగి మనకి ఈ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇలాగా జైంట్ మాలిక్యూల్ కింద ఇది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా ఒకదానితో లింకప్ అయి ఉండి జైంట్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అయిందో విచ్ ఈస్ హ్యావింగ్ హార్డ్ స్ట్రక్చర్. హార్డ్ ఇది ఎలా ఉంటదంటే చాలా హార్డ్ ఉంటుంది. డైమండ్ ఎలా ఉంటదండి, చాలా చాలా హార్డ్ గా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు మనకి మెయిన్ గా 2 ఇంపార్టెన్స్ ఉంటాయండి. ఒకటి మెయిన్ గా మనం ఎక్కడ వాడతాం, దీనికి ఉన్నటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఆ లైట్ రిఫ్లెక్ట్ చేసేటువంటి స్టాండర్డ్ బట్టి మనం దేంట్లో వాడతామండి, ఇది జ్యువెలరీలో వాడతాం. విచ్ ఇస్ వెరీ వెరీ ప్రీషియస్ స్టోన్స్, which is very very precious stone in jewelry ornaments, in jewelry. Which is used as a the uses చెప్పుకున్నట్లయితే దీన్ని మనకి ఇందులో ఏ రకంగా మనకి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే which is very very precious stone in jewelry because of due to reflection of light, due to reflection of light. లైట్ ని తన మీద పడ్డటువంటి లైట్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక నేచర్ ఉండడం వల్ల దీన్ని చాలా 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 విలువైనది. గోల్డ్ కంటే విలువైనది కదా మనకి డైమండ్. అది తర్వాత ఇంకో యూజ్ ఏంటంటే దీనికి ఉన్నటువంటి హార్డ్నెస్ వల్ల చాలా గట్టిగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి బాండింగ్స్ అనేటువంటివి sp3 హైబ్రిడైజేషన్ జరిగి బాండింగ్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ గా ఫామ్ అవుతుంది కాబట్టి విచ్ ఇస్ వెరీ వెరీ హార్డ్ అండ్ హార్డ్ వల్ల దీన్ని దేంట్లో యూజ్ చేస్తారంటే డ్యూ టు దిస్ హార్డ్నెస్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ కటింగ్ ఆఫ్ గ్లాసెస్, cutting of glasses and rocks, used in cutting of glasses and rocks due to its hardness, దీనికి ఉన్నటువంటి గట్టిదనం వల్ల మనం దీన్ని దేనికి వాడతాం అంటే ఈ గ్లాసెస్ ని కట్ చేయడానికి అండ్ రాక్స్ ని కూడా కట్ చేయడానికి వాడతామండి. ఇది మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే డైమండ్ గురించి ఏమవుతుందంటే కొంచెం దీంట్లో ఎలా ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందంటే వాట్ హైబ్రిడైజేషన్ టేక్ ప్లేస్ ఇన్ డైమండ్ అని అడుగుతాడండి. హైబ్రిడైజేషన్ అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలండి. హైబ్రిడైజేషన్ అంటే ఒక అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఒకదానికోటి మిక్స్ అయ్యి మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ చేస్తాయి. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ చేసినటువంటి ఈ యొక్క ఫినామినన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే హైబ్రిడైజేషన్ అని చెప్తాం. హైబ్రిడైజేషన్ జరిగితే అటామిక్ ఆర్బిటాల్ కంటే హైబ్రిడైజ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఒకదానితో ఒకటి కంబైన్ ఫామ్ చేస్తే మనకి బాండింగ్ ఫామ్ చేస్తుంది. ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. అందువల్ల హైబ్రిడైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. జరిగినటువంటి హైబ్రిడైజేషన్ sp3 hybridization means which is one s orbital and 3 p orbitals are combined to form sp3 hybridized orbitals. ఎన్ని వస్తాయంటే ఇక్కడ 4 వస్తాయండి. ఒక s ఆర్బిటల్ p ఆర్బిటల్ 3 కలిపి మనకి ఏం జరుగుతుంది sp3 హైబ్రిడైజేషన్. ఒక s 3 p ఆర్బిటల్ వస్తాయి కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ లో ఉన్నటువంటి ఆర్బిటల్స్ ఎన్ని వస్తాయంటే 4 వస్తాయి మొత్తం. ఇది ఒకటి ఇది 3 కాబట్టి మొత్తం కలిపి ఎన్ని వస్తాయి 4 వస్తాయి. ఆ 4 ఆర్బిటల్ మనకి ఇక్కడ రియాక్షన్ జరుగుతుందండి. అంటే ఇక్కడ దీన్ని ముందు చూసినట్లయితే మొత్తం డైమండ్ లో విషయాలు ఇవి అండి. తర్వాత ఏమడుగుతారంటే ఇక్కడ ఈ యొక్క బాండింగ్ కార్బన్ కి మధ్యలో ఉన్నటువంటి బాండ్ లెంత్ ఎంత అని అడుగుతారు. విచ్ ఈస్ ఏ సింగిల్ బాండ్ దట్ ఆల్ ఆర్ కోవలెంట్ బాండ్స్ అండ్ కోవలెంట్ బాండ్
ఆ కోవలెంట్ బాండ్ అనేటువంటిది మనకి ఎలా ఫామ్ అవుతుంది, బాండ్ ఫార్మేషన్ కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. మనకి బాండ్ చూసినట్లయితే కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్ అనేటువంటి రెండు ఉంటాయి. మీన్స్ విచ్ ఇస్ కోవలెంట్ బాండ్ దట్ టు విచ్ ఇస్ ఏ సిగ్మా బాండ్. బాండింగ్స్ లో మళ్ళీ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ అనేటువంటి రెండు బాండ్స్ ఉంటాయి. సిగ్మా బాండ్ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది, దేర్ ఇస్ ఏ end to end overlapping. This type of p orbitals ఇలా ఈ రకమైనటువంటి బాండింగ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ కాల్డ్ సిగ్మా బాండ్. అంటే మీకు చెప్పినట్లయితే ఈ రకమైనటువంటి బాండింగ్ ఏదైతే ఉందో అది సిగ్మా బాండ్ విచ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ when compared to పై బాండ్ అంటే విచ్ ఇస్ పార్షియల్ ఓవర్లాపింగ్. అంటే జస్ట్ ఒకదానితో ఏంటి అటాచ్ అవుతాయి అంతే. ఇలా జరిగినట్లయితే పై బాండ్, ఇలా ఫామ్ అయినట్లయితే స్ట్రాంగ్ గా అది సిగ్మా బాండ్. అంటే మీకు పై బాండ్ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ రకంగా ఫామ్ అవుతుంది. There is a partial overlapping between p orbitals. Due to this partial overlapping, there is a pi bond formation. Here there is a sigma bond formation like that. అంటే ఈ రెండు ఇలా ఉంది కదా, దీన్ని కలిపి ఒక బాండ్ కింద మనం చూపిస్తాం. ఇక్కడ ఆ బాండింగ్ కూడా ఏంటి సిగ్మా బాండ్ కాబట్టి విచ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ వెన్ కంపేర్ టు పై బాండ్. అందువల్ల దీనికి హార్డ్నెస్ అనేటువంటిది రావడానికి రీజన్. ఇది మొత్తం డైమండ్ గురించి సంబంధించినటువంటి విషయం. డైమండ్ గురించి మనం ఏం నేర్చుకున్నాం అనేటువంటి మనం చూసినట్లయితే ఈ డైమండ్ ఎవ్రీ కార్బన్ is surrounded by 4 carbons in tetrahedral manner. The carbons are also surrounded by 4 carbon atoms tetrahedral pattern which is entirely repeating this structure. That's why which is a giant molecule. Here due to this covalent bond formation which is hard, here the hybridization is involving is sp3 hybridization which is hard, which is used as precious stone in jewelry and cutting of glasses అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి రెండు దీనికి యూజ్లీ కింద మాట్లాడుతాయి. ఏమండి ఇది డైమండ్ సంబంధించినటువంటి మొత్తం ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇది. అంటే ఇక్కడికి ఏ ఒక ఎల్లోట్రోప్ అనేటువంటిది కంప్లీట్ అయింది. నెక్స్ట్ గ్రాఫైట్ గురించి మాట్లాడాలి. Graphite. Graphite is second one which is layer-like structure, which is having hexagonal rings. This type of structure. Here every carbon is bonded with 3 carbon atoms and 4th electron are delocalized between these two layers. p orbital ఏదైతే ఉందో దట్ మీన్స్ p ఎలక్ట్రాన్ అనేటువంటి ఏం జరుగుతుందంటే ఈ రెండింటి మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఏమండి ఇది గ్రాఫైట్ సంబంధించినటువంటి మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది ఈ మొత్తం గ్రాఫైట్ సంబంధించినటువంటి విషయాలు నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడతాం.